బ్యూటిఫుల్ మెమరీస్ మీ ఒక్కొక్క. No, I had that kind of rapport with people with whom I was So of all intimate. these top heroes, I know this is a very controversial question. If you were to marry, which one of them, అంటే assume ఇంకా అంటే if we assume that they had no barriers or they had no issues. చాలా వరకు అందరూ పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదండి. నేను పెళ్లి చేసుకుని వచ్చాను, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా నేను. పైగా పెళ్లి మీద అంత పెద్ద నాకు పట్టు లేదు. పోనీ న్యాచురల్గా ఎవరితో మీరు కనెక్ట్ అయ్యారు? రామారావు గారా, నాగేశ్వరరావు గారా? మీ మనసు కనెక్ట్ అవ్వడం అన్నది అంటే అది అతి. అందరూ యాక్టర్స్గా మాత్రం అందరితోనూ బాగానే కనెక్ట్ అయ్యాను. వీ యూస్ టు డిస్కస్ సో మెనీ అదర్ థింగ్స్ విత్ నాగేశ్వరరావు గారు విచ్ వాజ్ నాట్ పాసిబుల్ విత్ రామారావు గారు. చెప్పారు కదా, ఆయన అంటే ఒక గురుభావం తప్ప పర్సనల్ విషయాలు నాగేశ్వరరావు నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం సొంతగా. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు శివాజీ గణేషన్ అండ్ మమ్మూటి. మీ పట్ల ఎవరు ఆకర్షితులయ్యారు? అంటే ఎవరెవరు అయ్యారో మనసులో చెప్పలేము, బట్ మీకు తెలిసిన విషయం. గాడ్, చాలా కష్టమైన క్వశ్చన్ వేశారు. అందరూ అట్రాక్ట్ అయ్యారు. సన్మోహనాస్త్రం కళ్ళు అన్ని అంటే మరి అట్రాక్ట్ అవ్వడమే కదా అది. జానకి కళ్ళు చూస్తే నాకు భయం అని ఒక ఆయన అన్నారు. ఎందుకండి అంత భయంకరంగా క్రూరంగా ఉంటాయి నా కళ్ళు అని అడిగా ఒకసారి. సన్మోహనాస్త్రం వేస్తాయి ఆ కళ్ళు అన్నారు. ఆ రోజు నాకు చిన్నప్పటి నుంచి ఆడంబరం పెద్దగా ఇష్టం లేదండి. ఏదో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎప్పుడు స్వామికి, సత్యసాయికి మనసులు. ఆయనతో ఒకసారి ఎప్పుడు ఇంటర్వ్యూలో అన్నాను నేను, స్వామి ఎక్కడ నేను అడుగు తినే పరిస్థితి రాకూడదు స్వామి, నన్ను బ్లెస్ చేయండి అన్నా. అంటే ఛీ నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అన్నారు. ఆ ఒక్క మాట మీద భరోసాతో బతుకుతున్నాను నేను. వర్స్ కమ్స్ టు వర్స్. ఎవరైనా కోపం వస్తే ఒకటే అంటాను. శివాజీ గణేషన్తో నేను ఒకసారి అన్నాను, లేటుగా వచ్చానని ఒకసారి ఆయన కోపం చేసుకున్నారు. మరీ నెత్తి మీద ముడితే ఎవరింట్లోనే వెళ్ళి వంట చేసుకుని బతుకుతాను సార్, సినిమాలో వద్దు అన్నాను. నవ్వేశాడు గట్టిగా. వింటే నవ్వొస్తుంది కానీ మీరు వంట మనిషి అయినా యూ వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. ఎందుకంటే వంట అంత అద్భుతంగా చేస్తారు మీరు. ఎవరన్నారు? ఊరికే ఉండండి మీరు, లేనిపోయిన అనకండి. అందరికీ పట్టడం కూడా మీకు ఇష్టం కదా బాగా? అదే ఇష్టం. నేను వంట బాగా చేస్తాను లేదు కానీ ప్రేమతో నా మనసంతా వేసి గుత్తి వంకాయ కూర బాబాయ్ కోరి వండినాను అన్నట్టు వండి అందరికీ భోజనం పెట్టాను సార్. అరటి తోట దగ్గర నుంచి ఆగాకరకాయ దాకా అన్ని స్పెషాలిటీస్. సంసారం ఒక చదరంగం, ఒక అబాండన్తో అది నాకు చాలా చేంజ్. పుదియ పర్వ ఎలా చేంజ్, ఇలాంటి కామెడీ రోల్స్ను ఆ పని మనిషి వేషం వేయడం అనేవి ఎంపవర్డ్ రోల్స్ కూడా కొన్ని బ్యూటిఫుల్గా. నాకు అందులో ఆ సంసారం చదరంగం క్యారెక్టర్ నేను ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విజయ వారి సంస్థలో ఫస్ట్ సినిమా తర్వాత నటించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా అయిన తర్వాత నన్ను రామారావు గారు, రేలంగి, నంగారావు గారు అందరూ పర్మనెంట్ ఆర్టిస్టులు అయిపోయారు అక్కడ. మంత్లీ పేమెంట్ మీద వాళ్ళందరూ హుక్అప్ అయిపోయారు అక్కడ. ఆ కమిట్మెంట్ నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువసేపు నన్ను ఎవరైనా గదిలో పెట్టి తాళం వేస్తే నాకు క్లస్ట్రోఫోబియా వచ్చేస్తుంది. అలాంటి దాన్ని నేను ఒక కంపెనీకి, ఒక సంస్థకి 3 ఏళ్లకో 5 ఏళ్లకో నేను కాంట్రాక్ట్ రాసి ఇంకెక్కడ బయట యాక్ట్ చేయకూడదు అన్న రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఎయిమ్ ఆఫ్ లైఫ్. నేను నా డెసిషన్ కరెక్ట్. నేను అలా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ నెక్స్ట్ తమిళ్ పిక్చర్ వాజ్ అ గ్రేట్ పిక్చర్ ఫ్రమ్ మోడర్న్ థియేటర్స్. అలాగే వాసన్ గారి సినిమా నెక్స్ట్ది అలాగా చాలా వచ్చాయి. ఒకే చోట నేను అంటి పెట్టుకుంటే బహుశా నేను అదేమిటి మిస్సమ్మ, తర్వాత ఇంకేమిటి చంద్రహారమా, పాతాళ భైరవి అన్నిట్లో ఏదో వేషం వేసి ఉండేదాన్నేమో. వేషం ఏదో కాదు, హీరోయినే ఇచ్చి ఉండేవారు. ఆ హీరోయినే సైన్ చేయించుకుంటామని చెప్పారు. నా లిమిటేషన్స్ నాకు తెలుసమ్మా. నేను పౌరాణికాలకి మైథాలజీ సినిమాలకి అంత ఒప్పదు. ఎందుకంటే ఒక అన్యాచురాలిటీ ఫీల్ అవుతాను. నన్ను ఎవరైనా ఓ డ్యాన్స్ మూమెంట్ చేయమంటే ఏమండి రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తామా, మీరు ఇంకా ఆ సీన్ ఎవరి మీద పెట్టినా ఒక డైలాగ్ ఇవ్వండి అని బతిమాలుకునేదాన్ని నేను. అలా అందుకని నేను కమిట్మెంట్ వద్దనుకున్నాను. మనం ఆర్టిస్ట్లో ఇక్కడక్కడ తిరుగుతుంటాను, ప్రయాణాలు చేస్తుంటాను. రేపు వీళ్ళల్లో వీళ్ళు తనుకోకూడదు, వీళ్ళకి గొడవలు రాకూడదని ఆ సంపాదించిన కొద్దిపాటి చాలా లిమిటేషన్స్లో సంపాదించాను నేను. చెప్పాను కదా, పిక్చర్స్ అన్ని చూస్ చేసుకునేదాన్ని. డబ్బులు ఇంత ఇవ్వండి అని అడగడం కూడా తెలియదు. వాళ్ళు ఇస్తామండి సరేనండి అనేదాన్ని. ఫస్ట్ పిక్చర్కి 2500 జీతం. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్ రోల్స్ వచ్చేసి, అంటే బాగా చిన్నప్పుడే నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ అవి చేశాను నేను. ఐ లవ్ టు డూ ఇట్ డిఫరెంట్గా. అందుకని ఆ ట్రాన్సిషన్ పీరియడ్ నాకు ఏమీ అంత కష్టం అనిపించలే, ఈజీగా వచ్చేసాను. అప్పుడంత పెద్ద పేమెంట్ 75 to 1 lakh వాజ్ మై పేమెంట్. తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలు చేశాను. బావగారు బాగున్నారా, ఎలా చెప్పను, తర్వాత ఇంకోటి రాబోయి చందమామ, ఇలాంటి సినిమాలు ఏవో కొన్ని చేశాను నేను. ఇంకేదో ఉంది, ఇంకో లవ్ స్టోరీ ఒకటి. ఇట్ వాజ్ అ రీమేక్.
వాటిలో ఐ గాట్ మోర్ లిటిల్ మోర్ దాన్ దట్. న్యాచురల్ అంటే ఇంకొక 75,000 ఎక్కువ వచ్చి ఉండొచ్చు.